నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పిన చర్యలు శూన్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గతంలో గొల్లప్రోలు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనంలో వారు దొరికినా పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. ఈ సమావేశంలో సోమ సత్యబాబు, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, నల్ల శ్రీను, స్వామిరెడ్డి, అప్పలరాజు, రాయవరపు తిరుమలరావు, కర్ణాసుల రాజా, రెడ్డెం రాజు, నామా దొరబాబు, నాగార్జున, గుత్తుల రామకృష్ణ, వీరారెడ్డి, కోళ్ల బంగారుబాబు, సూరవరపు సుబ్బారావు, బస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగించేయడం, దొంగతనం చేయడం పెద్ద పనే కదా. దొంగతనం చేసేచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలు ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ జ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఈవేళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. ఈ దొంగతనాలు జరిగినాయి. ఈ బళ్ళు వల్ల ఇంకా 3 పోలీస్ స్టేషన్లో 60-70 బళ్ళు ఉంటాయి మాయి. అలాగే జిల్లాలో 200-300 బళ్ళు, 400-500 బళ్ళు ఉంటాయి. ఏది ఎంక్వైరీ? ఎందుకు చేయరు ఎంక్వైరీ? మేము చెప్పే ఒకసారి కంప్లైంట్ చెప్పినా సరే కూడా ఎంక్వైరీ ఎందుకు చేయరు? కాకినాడ డిఎస్పీ గారికి 2 సార్లు చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను. చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు? దొంగతనం అంతా ఎందుకు చేయట్లేదు? చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఒక మెయిన్ ముద్దాయి దొరికాడు, అతను రిఫరెన్స్ ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళు ఎవరు అమ్మారో తెలిసింది. చాలా చోట్ల అమ్మారు. అటు ఏలూరు బ్యాచ్ తెలిసింది, ఇటు మా జిల్లాలో బ్యాచ్ తెలిసింది, మా దగ్గర బ్యాచ్ తెలిసింది, పేర్లు తెలుసు. అప్పుడు అమాయకమైన ఈ దొంగ పేపర్ చూస్తుంటే అమాయకంగా రైతులు ఇప్పుడు వాళ్ళు టౌన్లో అమ్మట్లేదా? రూల్స్ రెగ్యులేషన్లో కంప్యూటర్లు వెళ్తే కదా ఈ నెంబర్ కొన్ని చూస్తారు కదా. అంచేత పల్లెటూరులో అమాయకులకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కింద మీద చేసి సప్పు చేసుకుని తెచ్చుకున్నారు. తెచ్చి ఇచ్చిన డబ్బు మీరు మోటార్ సైకిల్ ఎలా రికవరీ చేశారు? ఆ డబ్బు కూడా రికవరీ చేయాలి కదా. అంచేత నేను కోరేది ఏంటంటే అమాయక రైతులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వారి డబ్బు వారికి ఇప్పించవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అదే ఏదైతే టీము దొరికిందో ఈ టీముతో ఇంకా కొన్ని 10 మంది, 30 మంది, 50 మంది దొరుకుతారు. ఎందుకు మీరు లోతుగా పరిశోధన చేయట్లేదు? ప్రతి స్టేషన్లోనే బళ్ళు పోతున్నాయి, ప్రతి ఊళ్ళోనే బళ్ళు పోతున్నాయి. ఇంత పెద్ద స్కామ్ 35 బళ్ళు ఒకేసారి దొరకడం అన్నది చిన్నమాట విషయం కాదు. దానికి నేను పోలీసుల్ని అప్రిషియేట్ చేస్తున్నా.